మీరు చూస్తున్నారు కదా, అబ్బాయి నువ్వు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నావు, ఇక్కడ నీకు పర్మిషన్ ఉందా అంటే వాళ్ళు ఎంత సాత్వికంతో సమాధానం చెప్పినా ఎదుటోళ్ళు వింటలా. అవునా? కొడుతున్నా సరే తన్నులు తింటున్నారు, కానీ సాత్వికముతో సమాధానం చెప్తున్నారు. అవునా? మీరు చూశారుగా, చెప్పు తీసుకొని కొడుతుంటే ఆ చెప్పు దెబ్బలు తింటున్న వ్యక్తి తిరిగి కొట్టలేడా? ఈ ఏళ్ళకైనా బలం ఉండేది, వాళ్ళకి బలం ఉండదా? కానీ కొట్టరు. ఎందుకు తెలుసా? వాళ్ళ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళకి సాత్వికముతోనే సమాధానం చెప్పండి. అర్థమవుతుందా? సాత్వికముతోనే సువార్తను ప్రకటించండి. సాత్వికముతోనే మీరు నడుచుకోవాలి. మిమ్మల్ని హేతువుడికి ప్రతి వానికి సాత్వికముతోనే సమాధానం చెప్పండి. వారు ఎలా స్పందిస్తారన్నది మనకు అనవసరం. మనమైతే సాత్వికముతోనే సమాధానం చెప్పాలి. కానీ ఈ సాత్వికముతో సమాధానం చెప్పే తత్వం మనలో ఉందా? ఎవరైనా ఒకళ్ళు చెడ్డ పని చేశారు, అది మన కంట్రోల్లో పడింది, అప్పుడు మనం సాత్వికముతో వాళ్ళని గద్దిస్తున్నామా? లేక కర్ర కూడా తీసుకొని తప్పు కాబట్టి తప్పైనా సరే, వాళ్ళు చేసిన తప్పైనా సరే మన సాత్వికముతో సమాధానం చెప్పినప్పుడు, సాత్వికముతో అక్కడ మనం స్పందించినప్పుడు వారిని మనం సంపాదించుకోగలుగుతాం. అంతేగాని వారు చేసిన తప్పు కాబట్టి నేను తప్పకుండా శిక్షించాలి అన్నట్లుగా ఆ తప్పును సరిచేయాలని ఈ సాత్వికము అనే దాన్ని మిస్ అయ్యి కనుక నువ్వు ఈ మెట్టు దాటి మాట్లాడేవనుకో వారిని సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? ఆ ఎదుటి వ్యక్తులు సంపాదించుకోవాలి అని మనం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? సాత్వికముతో సమాధానము చెప్పాలి. ఎలా సాత్వికంతో సమాధానం చెప్పాలి? ఓకే, అలాగనే చెడ్డ మాటలు పలకుండా మన నాలుకను అదుపు చేసుకోవాలి. కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాల్చుకోవాలి. ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయ్యా అంటే ఆ కింద అంటాడు, క్రీస్తును ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించండి.